ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది పెన్షన్లు ఆపేయమని. ఎలా చూస్తారు విశాఖ ప్రజలుగా అంటే ఏం చెప్తారమ్మా ఆ విషయాన్ని? పెన్షన్లు ఆపే విధానంగా అయితే లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి ఇంటింటికి 5 గంటలకే ఇంటికి తలుపు కొట్టి ముసలోళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. చాలా ఆనందపడుతున్నారు. పెన్షన్లు అయితే ఆపే పని లేదు. ఇప్పుడు కూడా వాలంటీర్ ఎక్కడైతే మనకి మైలేజ్ వచ్చేస్తుందని ఒక తను వచ్చేసింది తనకి గెలరని. ఎందుకంటే ప్రజలందరూ అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి కాబట్టి అందరూ ఆలోచించే వేస్తారు. ఎందుకంటే ఇది కూడా జగన్ గారికి మైలేజే. ఎందుకంటే జగన్ గారు ఇంటింటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇచ్చిందల్లా ఆపేసి అక్కడ సచివాలయం ద్వారా ఇవ్వాలంటే ముసలి అందరూ పైకి కిందకి ఎక్కలేరు కదండి. అది ఆలోచించాలి. జనాల కోసం బతుకుతున్నా, జనం కోసం వస్తుందని అంటున్నారు. 2014లో కూడా అలాగే మోసం చేసి ఈ పసుపు కుంకాల కోసం 10,000 ఇచ్చేశారు. అప్పుడు కూడా అప్పట్లో 10,000 గతంలో మీకు 10,000 ఇచ్చినప్పుడు మీకు వచ్చాయమ్మా? మాకు రాలేదండి. వచ్చిన వాళ్ళు కూడా అంత మా మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, మోసపోయామమ్మా, ఆ 10,000 ఇచ్చి ఏదో చేసేస్తారు అనుకున్నాం, మోసపోయాం. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పుట్టిన పిల్లల్ని కాంచి పై చదువులు వెళ్ళిన వరకు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. ఎవరు కూడా మర్చిపోవటం లేదండి. ఎందుకంటే మేము వార్డులో తిరిగినప్పుడు ప్రజల్లో అమ్మ జగన్ గారు మీకు ఏం చేశారు ఏంటని అడిగితే మాకు అన్నీ చేశారు. ఒక ఆటో వేసిన కానీ ఒక ఇంట్లోని ఒక 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి. అలాంటి వ్యక్తిని మేము ఎలా మర్చిపోతున్నాం? ఎందుకంటే కాళ్ళ దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఒక అవినీతి లేకుండా ఒక మంచి పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. 100కి 100 రూపాయలు వాళ్ళకి ఎంత కుళ్ళిపోతున్నారంటే మా మీద కూడా కేసులు పెట్టి ఏదో అంటే ప్రజల్లో ఎక్కలా ముందుకెళ్ళిపోతున్నామని మా మీద కూడా బయటకు రానియకుండా మా ఆయన గారి మీద ఏదో కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఓడిపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 రూపాయలు 175 ఎందుకంటే అంటున్నారు, గెలుస్తారని నమ్మకంతోనే అతను ఇచ్చిన సంక్షేమ పథకం ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు నాయకులు నమ్ముకోవట్లేదు. ప్రజలందరూ దృష్టిలో ఉన్నారు అతను గెలిపించుకోవడానికి కారణం ఉంటారు అందరూ. ముఖ్యంగా అప్పట్లో గతంలో 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు పసుపు కుంకుమ కింద అప్పుడు వైసీపీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. కానీ అప్పట్లో అడ్డుకోలేదు కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నాడు? జగన్ గారు అయితే ఎవరు చేసే పనులకి కేసులు వేయడం, అడ్డుకోవడం అలాంటి రాజకీయమే చేయరండి. ఎందుకంటే మనం ఏం చేస్తాం అది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎవరి కోసం మనం ఎందుకు ఆలోచించాలి? మనం చేసిన మంచి పనులే మనకి నిలబెట్టాయి. అదే జగన్ గారిని గెలిపించుకున్నారు. ఎందుకంటే ఎవరో ఏది చేస్తున్నారు వాళ్ళలాగా కుళ్ళిపోతున్నారు, పాత కేసులని లాక్కొని కేసులు పెట్టి నాయకులే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి చంద్రబాబు కుళ్ళిపోతున్నాడమ్మా ఏంటి? కుళ్ళిపోవడం అంటే ప్రజల్లో మార్పు వచ్చిందండి. 2 సార్లు చూశారు గెలిపించుకొని. అప్పుడు ఏం చేశారండి? ఉదురు తుఫాన్కి ఏమైనా వచ్చి కనిపించారా? వాళ్ళ నాయకులైనా ఎవరైనా ఎమ్మెల్యేగా ఇప్పుడు గణబాబు గెలుస్తున్నారు, ఏమైనా వచ్చి కనిపించారా? కరోనా టైంలో ఎవరైనా వచ్చి సాయం చేశారా? ఇప్పుడు ఎలక్షన్ ముందు 10 రోజులు వచ్చి సర్వీస్ చేసేస్తానంటే ఎవరు నమ్ముతారండి? కష్టకాలంలోని మేము అందరికీ సర్వీస్ చేసి ఇంటింటికి కాయగూరలు పంచడం, బీచింగ్ చల్లడం కానీ అన్నీ చేసాం. ఆ టైంలో కూడా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అతను ఏమైనా చేశారా తెలుగుదేశం పార్టీ తరఫున? ఏం చేయలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. జగన్ గారే గెలుస్తారు. మా నియోజకవర్గానికి కూడా ఆడారు ఆనంద్ కుమార్ కూడా గెలుస్తారు. ముఖ్యంగా నేను వస్తే రెట్టింపు సంక్షేమం చేస్తానన్నాడు కదా చంద్రబాబు. దాన్ని ఎలా చూస్తారమ్మా? మహిళలుగా ఒప్పుకుంటే చంద్రబాబు నమ్ముతారా? పోనీ ఎలా నమ్ముతున్నారు? రెట్టింపు పెన్షన్ ఏటి ఇచ్చేస్తారండి? పెన్షన్ 10,000 చేసేస్తారా చెప్పండి? 10,000 చేసేస్తారు. రెట్టింపు పెన్షన్ అన్ని మాయలు మాటలండి. ఇచ్చేసినందుకు ఎలా వచ్చేస్తాయని అప్పులు చేసి పనిచేస్తున్నారు జగన్ గారు అంటున్నారు. అప్పుడు ఎందుకు చేయలేదండి వీళ్ళు? అప్పుడు రాజకీయంలో వాళ్ళు గెలిచినప్పుడు ఎందుకు చేయలేపారు ఇవన్నీ? ఇప్పుడు చేసేస్తానని పలుకులు. అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేసేస్తారంటే ఎవరు జనాలు నమ్ముతారండి? ఎవరు నమ్మే ఉద్దేశంలో లేరు. జనాలు కూడా మారారు. చంద్రబాబు నాయుడు నమ్మరండి. ఎందుకంటే చాయిస్ ఇచ్చినప్పుడు చేయలేనప్పుడు ఇప్పుడు ఎవరో జగన్ గారు చేసేస్తున్నారు, పథకాలన్నీ ఇచ్చేస్తున్నారు, అతనికంటే బెటర్గా చేసేస్తాను అంటున్నారు. చేసి చూపించమనండి. ఇన్నాళ్ళు చేయలేదు ఇప్పుడు చేస్తారని నమ్మకం ఎలా ఉంటుంది ప్రజల్లోని? నమ్మకం అయితే లేదు.